నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న రామాయణ టీజర్ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైంది. శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ లుక్, హాలీవుడ్ స్థాయి విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. సుమారు 4,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది. సాయి పల్లవి, యశ్వంతి స్టార్స్ నటిస్తున్న ఈ పౌరాణిక గాథపై ఈ టీజర్ అంచనాలను రెట్టింపు చేస్తుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా రూపొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. రామాయణ అనే టైటిల్తో నమిత్ మల్హోత్రా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రావణుడిగా యష్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అలరించగా, నేడు హనుమాన్ జయంతి సందర్భంగా రామ పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ టీజర్ను రిలీజ్ చేశారు. పట్టాభిషేకం, అరణ్యవాసం వంటి ఘట్టాలతో రూపొందిన రామా వీడియో అద్భుతంగా ఉంది. 2 నిమిషాల 38 సెకండ్ల వీడియోతో సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందనే శాంపుల్గా చూపించారు. మర్యాద పురుషోత్తముడిగా శ్రీరాముడి అవతార్లో రణబీర్ కపూర్ ఆకట్టుకుంటున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, విఎఫ్ఎక్స్ టీజర్తో హైలైట్గా నిలిచాయి. సీతా రావణుడి పాత్రలు ఈ వీడియోలో చూపించలేదు. సుమారు 4,000 కోట్ల భారీ బడ్జెట్తో రామాయణ ప్రాజెక్టు రూపొందుతుంది. రామాయణ పార్ట్ 1 మూవీని 2026 దీపావళికి విడుదల చేయనున్నారు. 2027 దీపావళికి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రానున్నదని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.